మండి బిర్యానీ తిని చాలా రోజులైపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపించింది. అందుకే నేనైతే మా ఫ్రెండ్స్‌ని యేసుకొని సరదాగా అయితే ఎళ్ళిపోయాను. మన నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు మీద అలా వెళ్తుంటే రోడ్డయితే మాత్రం చాలా బావుంటది. కలర్‌ఫుల్‌గా అయితే చూడడానికి. ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుకుంటా బైక్ మీద ఎళ్తుంటే భలే ఉంటది. నేనైతే ఈ ముగ్ధా బ్యాక్ సైడ్ ఉన్న జైల్ మండికైతే వచ్చేసాను. ఈ జైల్ మండి అయితే ముగ్ధా షోరూమ్‌కి బ్యాక్ సైడ్ గల్లీలో అయితే ఉంటదనమాట. ఇంకా వెళ్ళంగానే లోపలైతే యాంబియన్స్ చూడడానికైతే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే జైల్ థీమ్‌తో అయితే సెటప్ చేసుంటారనమాట. మనం ఏదో ఖైదీల్లాగా లోపల కూర్చొని తినడానికైతే సంకెళ్ళు గాని, అదేవిధంగా సెల్ సెటప్ అయితే ఉంటది. ఇంకా లోపలికెళ్ళంగానే మా ఫ్రెండ్స్ అయితే ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఒకరేమో ఫోన్ మాట్లాడుకుంటా, ఒకరేమో ఫోన్ చూసుకుంటా. సరే అని చెప్పి ఇంకా ఆర్డర్ విషయానికొస్తే ఫస్ట్ అయితే చికెన్ డ్రాగన్ సూప్ ఆర్డర్ చేసాం. దాని కాస్ట్ వచ్చేసరికి రూ. 119 తీసుకున్నారు. చిక్కంగా వేడి వేడిగా చూడడానికైతే ఈ విధంగా ఉందన్నమాట. అరోమా కూడా బానే ఉండింది. ఇంక టేస్ట్ విషయానికొస్తే ఎలా అనిపించిందంటే నోట్లో పెట్టంగానే టేస్ట్ అయితే బాగుండింది గానీ చాలా సప్పగా అనిపించింది. ఇంక సాల్ట్ ఏసుకొని కవర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగుండింది. ఇంక దాని తర్వాత వచ్చేసి ఈ స్టార్ ఐటెమ్ టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయానబ్బా. దీని పేరు వచ్చేసి డబల్ డక్కర్ మండి అంట. మెనూలో చూసుకుంటే మాత్రం మనకైతే చికెన్ అల్ఫాహం మండి అని ఉంటది. డబల్ డక్కర్ మండి అంటే కూడా అది తీసుకొచ్చి ఇస్తారనమాట. దాన్ని అయితే 2 బేసులుగా చేస్తున్నారు. కింద బేస్‌లో అయితే మనకైతే రైస్ ఇచ్చేసారు. ఇంకా పై బేస్‌లో వచ్చేసి మనకైతే చికెన్ బొగ్గుల మీద కాల్చి తీసుకొచ్చి ఒక ఫుల్ బాడీ అయితే ఇచ్చేసారనమాట. ఇంక టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించిందంటే రైస్ అయితే స్వీట్‌గా అనిపించింది. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపియలేదు. ఇంకా చికెన్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. అదైతే చాలా చల్లగా ఉండింది. అసలు వేడి వేడిగా లేదు. రైస్ కూడా అలాగే ఉండిందనమాట. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇంక దాని తర్వాత వచ్చేసి అరేబియన్ మిక్స్ మండి అయితే తీసుకున్నాం. అది కూడా హాఫ్ అయితే తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసరికి రూ. 999 తీసుకున్నారు. రేట్ వినేసరికి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించిందంటే రైస్ అయితే సేమ్ అనమాట. ఇంకా దాంట్లో ఇచ్చిన ఫ్రై పీసెస్ కానీ చికెను, ప్రాన్స్, మటన్ అన్నీ అయితే ఇచ్చారనమాట. ఇంకా అవి వచ్చేసి టేస్ట్ అయితే ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఈ అరేబియన్ మిక్స్ మండీలో అయితే మనకి ఒక బౌల్‌లో అయితే మటన్ ఇచ్చారు. మనకైతే ఒక బౌల్‌లో ప్రాన్స్ కూడా ఇచ్చారనమాట. అదేవిధంగా గ్రిల్ చికెను అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అందులో అయితే పెట్టేశారు. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది. మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అయితే కలుపుకొని తింటుంటే ఫ్లేవర్ అయితే బాగుండిందబ్బా. మొత్తం మీద క్వాంటిటీ అయితే చాలా తక్కువ అనిపించింది. మేమైతే ఎక్స్ట్రా రైస్ కూడా తీసుకున్నాం. ఆ ఎక్స్ట్రా రైస్ వచ్చేసి రూ. 159 తీసుకున్నారు. మొత్తం మీద మేము వెళ్ళి టేస్ట్ చేయాలనుకున్న ఐటమ్స్ కూడా 2 అయితే అంతేం అనిపించలేదు. జస్ట్ ఓకే అనిపించింది. చూడ్డానికైతే ఓ తెగ బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది కానీ అంతైతే ఏం అనిపించలేదు. మొత్తం మీద టేస్ట్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరెవరైనా అక్కడ టేస్ట్ చేసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.